అండ్ నేను ఎంక్రవల్ స్టార్ గారి ప్రభాస్ రాజా సాబ్ మహల్కి వచ్చేసాను. ఈ ఇల్లు నా దేహం. అసలు లోపల బీభత్సం నిజంగానే ఒకవేళ రాజ్ మహల్ ఉంటే ఎలా ఉంటుంది అనేది లోపల రండి చూపిస్తాను. కమాన్ కమాన్ కమాన్. సో సెట్ అయితే మామూలుగా లేదు. సో కానీ చాలా కష్టపడి ఉంటారు కదా ఇంత పెద్ద సెట్ వేయాలి అని అంటే. సో ఎంతైనా సినిమానే, అందులోనూ ప్రభాస్ గారి సినిమా అంటే ఆ మాత్రం మినిమం ఉంటుంది కాబట్టి ఓకే. బట్ ఎనీవే ఇప్పుడు నేను మీకు సెట్లో ఉన్న అన్ని డీటెయిల్గా విడమర్చి చూపిస్తాను, చూద్దాం బా. సో లోపలికి వచ్చిన తర్వాత టీజర్లో ఒక చిన్న షాట్ ఉంది, గుర్తుందా? సో ఒక ఫోటోలో నుంచి అలా అని బయటకు వస్తారనమాట. అండ్ ఈ ఫోటోనే. అండ్ నాకైతే లోపలికి రాగానే ఇక్కడ పశుపతి సమాధి కట్టినట్టు చాలా ఉన్నాయి ఇక్కడ, తాయితులు గీతులు. మేబీ ఐ థింక్ బ్లాక్ మ్యాజిక్ చేతబడి ఎలా ఉంటుంది ఆ సెటప్కి సంబంధించిన ఆ సీక్వెన్స్ కూడా రాజాసాబ్లో ఉండొచ్చు అనేది అయితే నా ఫీలింగ్. మరి చూద్దాం, మరి నాకు తెలిసే ఇంకా. ఎందుకంటే ఇక్కడ చూడండి లోపల బుర్రపాడు మైండ్ పోతుంది, రండి చూపిస్తాను. కమాన్ కమాన్ కమాన్. జగన్నాథ ప్రభు క్యా హో రహా హై? వా రాజాసాబ్ సెట్ లో బలిచ్చాయి. అప్పుడెప్పుడో అమ్మోరు సినిమాలో చూసా, గుండు బాబాయ్ బలిస్తాడు కదా, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. ఓడి నీ అమ్మ, అసలు ఏం సెట్ అయ్యా ఇది, మామూలు సెట్ కాదు ఇది. చుట్టూ ఫైర్ వస్తూనే ఉంది. అసలు మామూలుగా అసలు ఎలా, అసలు ఆర్ట్ డైరెక్టర్ గొప్పతనం. కాపాలిక వామ్మో, ఎవరిదిరా బాబు హెడ్ ఇది, సూపర్, మామూలుగా లేదు. చూసారా కన్ను, గుడ్లు, ఉప్పు, అసలు నిజంగా చేతబడికి ఎలా ఉంటే ఆ సెటప్. ఏయ్ ఇది ఎక్సా కాదని చిన్న డౌట్ నాకు. ఎస్. సో టీజర్ లో మన ప్రభాస్ గారు వాయించే పియానో ఇదే. దగ్గరగా ఉంటే కొంచెం భయంకరంగా ఉంది. చూడండి సెటప్. పియానోలో ఇన్ని రకాలు ఉంటాయా? 1, 2, 3 స్టేజ్లు పెట్టారు. మరి ఎలా వాయిస్తారో ఏంటో తెలియదు కానీ, బట్ అంటే ఇక్కడ ప్రతిదీ కూడా కూర్చునే చైర్ దగ్గర నుంచి వాయించే పియానో వరకు ప్రతిదీ కూడా చాలా ఇంట్రెస్టెడ్గా క్రియేట్ అయితే చేయబడింది. బట్ ఇవన్నీ మనం సినిమాలో ఇంకెంత విజువల్గా చూస్తామో వెయిటింగ్ అన్నమాట. పరిచయం చేసేది ఏంట్రా, మరి చూస్తారేంట్రా, పరిగెత్తండి.